ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి చరిత్రలో ఘోరమైనటువంటి అపశృతి దొర్లి దుర్ఘటనలో 6 చనిపోయి దాదాపు 49-50 మంది వరకు క్షతగాత్రులైనటువంటి పరిస్థితి, దుర్ఘటన. ఇది చివరికి రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య రగులుతున్న రాజకీయంలో మరో సమిధల ఈ ఉదంతం చేరిపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన పైన లేదా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపైన నిరంతరం బురద జల్లుతునే కార్యక్రమంలో భాగంగా ఈ ఉదంతానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జరిగాయనేది ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావించారు. 2022 ప్రాంతంలో టిక్కెట్లు, ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లను తిరుమలలో కాకుండా, కొండ మీద కాకుండా కిందనే భక్తులకి, అంటే భక్తుల రద్దీని తాకిడిని కొండ మీద తగ్గించడం కోసం కిందనే తిరుపతిలోనే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆ టోకెన్లను ఇవ్వడం ప్రారంభించారు. కానీ 22 నుంచి ఆ తర్వాత 3-4 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి గందరగోళం, అపశృతి లేదా ఇంతగా ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఇప్పుడు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవటం, తొక్కిసలాట, క్షతగాత్రుడు కావటం, ముఖ్యంగా టీటీడీకి ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట గత కొంతకాలంగా దిగజారిపోతూనే ఉంది. ముఖ్యంగా కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి పైన అభియోగాలు మోపే ప్రక్రియలో భాగంగా లడ్డూ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. దాంట్లో చివరికి ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. సుప్రీంకోర్టు వేసినటువంటి మొట్టికాయలు లేదా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పరిస్థితి. ఆ తర్వాత ఇది కూడా అంతే. ఈ ఘటన పైన ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారు. అలాగే కొంతమంది అధికారులను బదిలీ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఏరి కోరి తెచ్చుకున్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడును బదిలీ చేశారు. అట్లాగే జేఈఓ ఆమెను కూడా బదిలీ చేశారు. అంతేకాకుండా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని బదిలీ చేశారు, డిఎస్పీని సస్పెండ్ చేశారు, అట్లా గోశాలకు సంబంధించిన కొంతమందిని సస్పెండ్ చేశారు. ఇంత జరిగినా కూడా అసలు ఎందుకు ఈ తొక్కిసలాట జరిగింది, ఎందుకు ఇంత ఘోరకలి జరిగింది అన్న అంశం పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయిందనే చెప్పాలి. అయితే అన్ని వేళ్ళు కూడా ఒక 3 వ్యక్తులపైన చూపిస్తున్నాయి. ఒకటి, కొత్తగా నియమితులైనటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. 2, జేఈఓ శ్యామలరావు. 3, ఎడిషనల్ ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకయ్య చౌదరి. ఈ 3 పైన అందరి దృష్టి కేంద్రీకరించబడింది. ఎందుకంటే వీళ్ళ మధ్య సమన్వయం లేదు. వీరి మధ్య బాధ్యతల పంపిణీలో సమన్వయం లేక ఒకరికొకరు అది సహకరించుకోవడం లేదు అన్న అభిప్రాయాన్ని వాళ్ళ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. మనం చెప్పటం కాదు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి వస్తారని ఎదురు చూశారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి
ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3 ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం ఇస్తామని, అలాగే కోలుకున్న తర్వాత ప్రత్యేక దర్శనాలు చేయిస్తామని చెప్పారు. ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు, క్షతగాత్రులను పరామర్శించారు. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి వచ్చారు. తిరుపతిలో ఆయన్ని ఎక్కడ అంగుళం కూడా కదలనీయకుండా అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఒక దశలో పోలీసులందరూ లేకుండా నడి రోడ్డులో ట్రాఫిక్లో ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో ఆయన తన సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో నడుచుకుంటూ దాదాపు 1.5-2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఒక ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఆయన్ని లోపలికి రానివ్వలేదు, అక్కడ కూడా అడ్డంకులు సృష్టించారు. కానీ కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ మరి పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో జగన్మోహన్ రెడ్డిని లోనికి అనుమతించారు. అయితే మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. ముగ్గురు మాట్లాడిన దాంట్లో కీలకమైనటువంటి అంశాలు డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటివి పేర్కొనదగినవి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ప్రధానమైనటువంటి ఈఓ, అలాగే జేఈఓ లేదా అడిషనల్ ఈఓకి అడిషనల్ ఈఓ శ్యామలరావు, అడిషనల్ ఈఓ చౌదరి, వెంకయ్య చౌదరి, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ నడుస్తోంది, ఒక రిఫ్ట్ నడుస్తోంది. కొత్తగా నియమితులైనటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు, వీరి మధ్య, ముగ్గురి మధ్య సమన్వయం లేదు, లేకపోబట్టి సరైనటువంటి నిర్ణయాలు జరగడం లేదు. తత్ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి దుర్ఘటనకు ఈఓ బాధ్యత వహించాలి, కలెక్టర్ బాధ్యత వహించాలి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు కూడా బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. ఆయన చాలా తీవ్రంగా స్పందించారు దీని మీద. ముఖ్యంగా విఐపీల భాగోతం పెరిగిపోయింది, విఐపీల తాగిడికి సాధారణ భక్తులు, సగటు భక్తుడు బలైపోతున్నారు. గంటల తరబడి వాళ్ళు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇలాంటి టోకెన్లు ఇస్తున్నప్పుడు వాటికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక లేకుండా చేశారని ఆయన అన్నారు. అయితే న్యాయ విచారణకు ఆదేశించడము, కొంతమంది అధికారులని సస్పెండ్ చేయడమో, బదిలీ చేయడంతో కాకుండా ఇప్పటికిప్పుడు బహిరంగంగా తెలుస్తున్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి వల్లనే, ఆ కారణంగానే ఇంత పెద్ద తొక్కిసలాట, డిజాస్టర్ జరిగిందని వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లని ఆన్లైన్లో పెట్టగానే ఎవరైతే ఆ చైర్మన్ కానీ, ఈఓ కానీ, మిగతా ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో వారికి సంబంధించిన వ్యక్తులు, బంధుగణం, స్నేహితులు వీరందరికీ బుక్ అయిపోయినాయి. బయట సగటు భక్తుడికి ఒక్కడికి కూడా రాలేదు. ఆ కారణంగా ఆన్లైన్లో టికెట్లు దొరక్క, మరి తిరుపతిలో కూడా టికెట్ దొరక్కపోతే తాము 2-3 రోజులు అనవసరంగా అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న భయంతో భక్తులందరూ కూడా తోసుకొని తొక్కిసలాట జరిగి ఇంత ఉపద్రవం జరిగిందనేది తాజాగా వినిపెడుతున్నటువంటి మాట. అంటే చెప్పచ్చు చాలామంది, ఆన్లైన్లో టికెట్లు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కదా అని. ఎవరైనా కాదు, అందరూ బుక్ చేసుకునే పరిస్థితే ఉంటే అంత తొక్కిసలాట రాదు. అంతమంది ఒక రోజు ముందే
అంటే ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకి టోకెన్లు ఇస్తామని చెప్పినప్పుడు నిన్న ఉదయం 10 నుంచే మరి ఆ కేంద్రాల వద్దకు వచ్చి అంతగా పడిగాపులు పడారు. ఎప్పుడైతే ఆన్లైన్లో టిక్కెట్లు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫిలప్ అయిపోయినాయి, టోకెన్లు అయిపోయినాయని చెప్పినప్పుడు గత్యంతరం లేక భక్తులందరూ కూడా మరి ఈ కేంద్రాల వద్దకు రావాల్సి వచ్చింది. ఎందుకు జరిగిపోయింది అన్నప్పుడు చైర్మన్ కానీ, ఈఓ కానీ, అడిషనల్ ఈఓ కానీ, జేఈఓ కానీ, ఇతర అధికార యంత్రాంగం కానీ, లేదు కలెక్టరు, ఎస్పీ లాంటి వాళ్లకు సంబంధించిన వ్యక్తులు కానీ మొత్తం ఆ టోకెన్లన్నిటినీ ఆన్లైన్లో పెట్టిన 10 నిమిషాల్లోనే ఫిలప్ చేసేసారు, వాళ్ళకు బుక్ అయిపోయినాయి. సో అందువల్ల సగటు భక్తుడు వేరే గత్యంతరం లేక ఇక్కడికి పరుగులు తీయాల్సి వచ్చింది, ఈ కేంద్రాల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ కేంద్రాల్లో ఒక రోజు ముందే, దాదాపు 24 గంటల ముందే ఆ కేంద్రాలకు చేరుకొని సాయంత్రం వరకు నిరీక్షించి కనీసం సాయంత్రమైనా మరి ఆ కేంద్రాలను ఓపెన్ చేస్తే టిక్కెట్లు తీసుకుందామన్న ఆదుర్ద, గాబరా వల్ల వాళ్ళంతా తోసుకోవడం జరిగింది. అయితే ఈ టిక్కెట్లు లేదా ఈ టోకెన్ల వ్యవహారంలో మొదలబేంటి అన్నది ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అవి ఓపెన్ చేసిన, ఆన్లైన్లో ఓపెన్ చేసిన కొద్ది క్షణాల్లోనే, కొద్ది నిమిషాల్లోనే, కొద్ది గడియల్లోనే బుక్ అయిపోతున్నాయి? అవి ఎవరెవరికి వచ్చాయి, ఎవరెవరు ఆన్లైన్లో తీసుకోగలిగారు అన్నది ఒక్కసారి వెరిఫై చేస్తే ఖచ్చితంగా ఈ భాగవతం అంతా బయటపడుతుంది. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మేము మా పాలనా కాలంలో వీటన్నిటినీ పారదర్శకంగా చేశాం, ఎక్కడ కూడా ఎవరి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా సగటు భక్తుడు కోరుకున్న విధంగా వాళ్ళకి ఆన్లైన్లో అందించాం, అలాగే ఈ కేంద్రాల్లో కూడా ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి పైకి వెళ్ళి కొండపైన ఇబ్బందులు పడకుండా, గదులు దొరక్కగానే మిగతా ఇబ్బందులు పడి అక్కడ పడిగాపులు పడకుండా కిందనే తిరుపతిలోనే ఒక 2-3 కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కొన్ని కౌంటర్స్ పెట్టి వాటి ద్వారా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను అందించే ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి కాలంలోనే ప్రారంభించారు. కానీ ఆయన కాలంలో, ఆయన టెన్యూర్లో ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు జరిగిన దానికి మనకు అందుతున్నటువంటి సమాచారం, అంతర్గత సమాచారం స్పష్టంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లను ముందుగానే మరి విఐపీల పేరుతో, వివిఐపీల పేరుతో లేదా పచ్చ బ్యాచ్కి సంబంధించిన కొంతమంది ముందుగానే ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా లేదా అడిషనల్ ఈఓ ద్వారా, ఈ అడిషనల్ ఈఓ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయన తన కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చివేశారన్న అభియోగం వెల్లువెత్తుతోంది. ఆయన నియామకం మీదనే చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తన కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చేశారన్న అభియోగం ఇప్పటికీ వినపడుతుంది. మరోపక్క టీడీపీ సిఫార్సు లేఖలన్నీ లేదా టీడీపీ సిఫార్సులకి తలవొగ్గి అది చైర్మన్ కూడా బిఆర్ నాయుడు కూడా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే మొత్తం మీద పాలక మండలి చేసినటువంటి నిర్వాహకం వల్లే ఇంత దుశ్చర్య జరిగింది, ఇంత అపశృతి జరిగింది, ఇంత దుర్ఘటనకు కారణమైందన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. వీటన్నిటినీ ముఖ్యమంత్రి తెలుసుకోలేకపోతున్నారా అంటే తెలుసు, ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన తెలిసే కొంత సంయమనం పాటించి అది న్యాయ విచారణ ద్వారానో మరో ద్వారానో వచ్చిన తర్వాత చర్యలు చేపట్టాలని ఆయన అనుకుంటున్నారేమో. అయితే డిప్యూటీ సీఎం మాత్రం బహిరంగంగానే ఈ వ్యవస్థను తూర్పారబట్టారు. ఆయన చాలా సీరియస్గా స్పందించారు. సగటు భక్తుడికి లభించినటువంటి ప్రయారిటీ వివిఐపీలకు లభించడం ఏంటి, ఎందుకని ఇంతగా వివిఐపీలు పెట్టరేగిపోతున్నారన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ
తాను అక్కడికి వచ్చిన సందర్భంగా కూడా పోలీసుల స్పందన చాలా స్వల్పంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. కాబట్టి తాను డీజీపీతో, ముఖ్యమంత్రితో కూడా ఈ విషయమై మాట్లాడతానని చెప్పారు. అది అందులో 100% వాస్తవం ఉండవచ్చు. ఎందుకంటే చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఓ పక్క ఆన్లైన్లో టోకెన్లు అయిపోయి, మరో పక్క ఈ కేంద్రాల దగ్గర టోకెన్లు దొరుకుతాయో దొరకవో అన్న ఆదుర్దాలో భక్తులు ఉరుకులు పరుగులతో వచ్చి ఇక్కడ పడిగాపులు పడుతున్న స్థితిలో వారికి సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం కూడా బాధ్యతారాహిత్యమే. ఇదే డిప్యూటీ సీఎం మాట్లాడారు. సో ఏది ఏమైనప్పటికీ జరగకూడని, ఊహాతీతమైనటువంటి దుర్ఘటనలో మరి 6 ప్రాణాలు పోవటం, దాదాపు 45-50 మంది వరకు క్షతగాత్రులు అవటం, వీరందరికీ అంటే మరణించిన వారికి 25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బాగా ఎక్కువగా గాయపడ్డ వారికి 5 లక్షలు, లేదా కొంత మేరకు గాయపడ్డ వారికి ₹1,00,000 పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే అది నిజానికి 25 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా పోయిన మనుషులను అయితే తీసుకురాలేం, కానీ ఇది కొంత భారంగా పనిచేస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో పాలక మండలి లేదా కొద్దిమంది ఉన్నతాధికారుల నిర్వాకమే ప్రధాన కారణమని తెలుస్తోంది. చూడాలి ఏ విషయాలు బయటకు వస్తాయో.